So today let's discuss about simple past continuous tense. Okay, past continuous tense గురించి డిస్కస్ చేద్దాం. సో పాస్ట్ కంటిన్యూస్ అంటే పాస్ట్ టెన్స్ అంటే మనం చూసాం కదా, ఇట్స్ అబౌట్ అన్ యాక్షన్ దట్ వాజ్ స్టార్టెడ్ అండ్ ఎండెడ్ ఇన్ ద పాస్ట్. గతంలో మొదలై గతంలో ఫినిష్ అయిపోయిన ఒక టాస్క్ చెప్పేటప్పుడు మనం పాస్ట్ టెన్స్ చెప్పాం. నౌ యూఆర్ టాకింగ్ అబౌట్ పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ అనేది ఎప్పుడు చెప్తామంటే టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ వాజ్ హ్యాపెనింగ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. అంటే గతంలో ఒక పర్టికులర్ టైంలో జరుగుతూ ఉన్న ఒక పని అని చెప్పేటప్పుడు కంటిన్యూస్ మీన్స్ వాట్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్, జరుగుతూ ఉంది కదా. సో ఇట్ ఈస్ పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో ఒక పర్టికులర్ టైంలో జరుగుతూ ఉన్న ఒక పనిని చెప్పేటప్పుడు వీ యూస్ దిస్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. లైక్ ఎట్లా, టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ వాస్ హ్యాపెనింగ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. సో అలాంటి టైంలో మనం ఏం చెప్తాం, పాస్ట్ కంటిన్యూస్ యూస్ చేసి చెప్తాం. So for this, what are the, what is the subject and helping verbs we use? For this past continuous, we use I, he, she, it, we, you, they. Okay, for every tense the subjects are same. For I, we are using the helping verb was. I was, he was, she was, it was. For we were, you were, they were. Okay, మనం ప్రెసెంట్ కంటిన్యూస్ లో చూసాం. ప్రెసెంట్ కంటిన్యూస్ లో వి యూజ్డ్ యామ్, ఈజ్, ఆర్. రైట్, యామ్, ఈజ్, ఆర్ అనేది యూజ్ చేసాం ప్రెసెంట్ కంటిన్యూస్ లో చెప్పడానికి. సో అది పాస్ట్ కంటిన్యూస్ కి వచ్చేపాటికి ఏమవుతుంది అంటే వజ్ అండ్ వర్ అవుతుంది. ఓకే, వజ్ అండ్ వర్. యు ఆర్ డూయింగ్ దిస్ అని చెప్తాం ప్రెసెంట్ లో చెప్పాలంటే. యు ఆర్ డూయింగ్ అని. యా, సో మనం పాస్ట్ కంటిన్యూస్ లో మనం యూజ్ చేసే సబ్జెక్ట్స్ ఏంటి, ఐ, హీ, షీ, ఇట్, we, you, they. I, we, you, they, he, she, it. ఇది ఆర్డర్ మనకి. సో హెల్పింగ్ వర్బ్స్ was and were. అండ్ ఇక్కడ మనం యూజ్ చేసే మెయిన్ వర్బ్ ఏమొస్తుంది, మెయిన్ వర్బ్ మనం ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తాం, ఐఎన్జీ ఫామ్ టు ద మెయిన్ వర్బ్, బికాజ్ ఇట్ ఈస్ కంటిన్యూస్. కంటిన్యూస్ అన్నప్పుడు మనం ఐఎన్జీ ఫామ్ యాడ్ చేస్తాం కదా మెయిన్ వర్బ్ కి. సో ఐ వాజ్, ఓకే, he was, she was, it was, we were, you were, they were. Okay, when we say something that happened in the past, happening in the past, we use was and were. We'll see how this goes. So ఏ టైంలో యూజ్ చేస్తాం అనేది క్లియర్ కదా. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ వాజ్ హ్యాపెనింగ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. గతంలో ఒక పర్టికులర్ టైంలో జరుగుతున్న ఒక యాక్షన్ ని చెప్పేటప్పుడు we use it. యాక్షన్స్ దట్ వర్ హ్యాపెనింగ్ ఎట్ ఎ స్పెసిఫిక్ టైమ్ ఇన్ ద పాస్ట్. అంటే గతంలో ఒక పర్టికులర్ టైంలో జరుగుతూ ఉండేదాన్ని చెప్పేటప్పుడు we use this past continuous tense. సో ఎగ్జాంపుల్స్ మనం ఏం చూడొచ్చు, ఐ వాజ్ వాచింగ్ టీవీ ఎట్ 8 PM. ఓకే, ఎస్టర్డే 8 PM కి నేను ఏం చేస్తున్నానంటే ఐ వాజ్ వాచింగ్ టీవీ ఎట్ 8 PM అండ్ దే వర్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే ఈవినింగ్. ఎస్టర్డే ఈవినింగ్ వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు, అది మనం ఈ రోజు చెప్తున్నాం. సో వీఆర్ సేయింగ్ యాజ్ దే వర్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే ఈవినింగ్. ఎస్టర్డే కన్నా అండ్ నాయుడు played tennis. Yesterday, Kanna and Naidu played tennis. They started at 10 o'clock and finished at 11:30. వాళ్ళిద్దరు నిన్న టెన్నిస్ ఆడారు. ఓకే, ఇక్కడ నేను 2 tenses లో చెప్పా. ఎస్టర్డే కన్నా అండ్ నాయుడు ప్లేడ్ టెన్నిస్, దిస్ పాస్ట్ టెన్స్, పాస్ట్ టెన్స్ లో చెప్పాను నేను. అండ్ దే స్టార్టెడ్ at 10 o'clock and finished at 11:30. ఓకే, సో at 10:30 they were playing tennis. ఇక్కడ నేను పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేశాను. ఓకే, what are you doing? Yesterday Kanna and Naidu played tennis. This is in past tense. They started at 10 o'clock and finished at 11:30. This is also in past tense. So at 10:30 they were playing cricket. They were playing cricket. So it's in the past continuous tense. Ante 10:30 వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. They were playing tennis. టెన్నిస్ ఆడుతూ ఉన్నారు. ఓకే, సో ఇక్కడ దే వర్ ప్లేయింగ్ అన్నది ఏమైంది, దే వర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ప్లేయింగ్ అండ్ దే హ్యాడ్ నాట్ ఫినిష్డ్. అంతే కదా, వాళ్ళు ఇంకా ఫినిష్ చేయలేదు, వాళ్ళు ఆడుతూ ఉన్నారు. ఆ పర్టికులర్ టైంకి 10:30కి వాళ్ళు ఆడుతూ ఉన్నారు. సో అది మిడిల్లో కంటిన్యూగా జరుగుతుంది కాబట్టి ఆ పర్టికులర్ టైంలో దాన్ని మనం కంటిన్యూస్ టెన్స్ లో చెప్పాం, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో. ఓకే, గాట్ ఇట్? గుడ్. యా, ఓకే. 2 past actions happening at the same time. ఓకే, 2 past actions అంటే ఇప్పుడు మనం ఏం చూసాము, we have seen that an action that is happening at a particular time in the past. గతంలో పర్టికులర్ టైంలో జరిగేదానికి we observe few examples.
ఓకే, అదే టైంలో ఇప్పుడు 2 యాక్షన్స్ వర్ హ్యాపెనింగ్, 2 యాక్షన్స్ జరుగుతున్నాయి, 2 యాక్షన్స్ హ్యాపెనింగ్ అట్ ద సేమ్ టైం. సో అప్పుడు ఎట్లా చెప్తాం, షీ వాస్ కుకింగ్ వైల్ ఐ వాజ్ రీడింగ్. ఓకే, ఇక్కడ 2 యాక్షన్స్ జరుగుతున్నాయి. షీ వాజ్ కుకింగ్, వన్ పర్సన్ ఈస్ కుకింగ్ అండ్ ది అదర్ పర్సన్ ఈస్ రీడింగ్. షీ వాజ్ కుకింగ్ వైల్ ఐ వాజ్ రీడింగ్ అంటే నేను చదువుతూ ఉన్నప్పుడు తను వంట చేస్తుంది. ఓకే, అది కూడా పాస్ట్ టెన్స్ లో చెప్తున్నాం. షీ వాజ్ కుకింగ్, తను వంట చేస్తూ ఉంది. ఎప్పుడు? వైల్ ఐ వాజ్ రీడింగ్, నేను చదువుతూ ఉన్నప్పుడు. ఓకే, ఇది ఇక్కడ కూడా మనం యూజ్డ్ హెల్పింగ్ వర్బ్ was and we described in a past continuous tense. And the other example, an action in progress in the past that was interrupted. అంటే ఎట్లా? ఐ వాజ్ స్టడీయింగ్ వెన్ మై మామ్ కాల్డ్ మీ. ఓకే, అన్ యాక్షన్ వాజ్ ఇన్ ప్రోగ్రెస్, ఒక యాక్షన్ జరుగుతుంది ఇన్ ద పాస్ట్ దట్ వాజ్ ఇంటరప్టెడ్, అది ఇంటరప్ట్ అయ్యింది. అది కూడా ఎలా చెప్తున్నాం? ఐ వాజ్ స్టడీయింగ్, నేను చదువుతూ ఉన్నాను. వెన్ మై మామ్ కాల్డ్ మీ, మామ్ కాల్డ్ మీ, మామ్ కాల్డ్ మీ అనేది పాస్ట్ టెన్స్ లో చెప్పాం. ఐ వాజ్ స్టడీయింగ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, అంటే నేను చదువుతూ ఉన్నప్పుడు మా అమ్మ కాల్ చేసింది. ఓకే, ఈ రెండు కూడా మనం పాస్ట్ లోనే చెప్పాం, పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేసి. ఎట్లా? ఐ వాజ్ స్టడీయింగ్ వెన్ మై మామ్ కాల్డ్ మీ, నేను చదువుతూ ఉన్నప్పుడు మా అమ్మ కాల్ చేసింది. ఓకే, ఇటువంటి సినారియోస్ లో వి యూస్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫస్ట్ థింగ్ ఎప్పుడు? టు డిస్క్రైబ్ అన్ యాక్షన్ దట్ వాజ్ హ్యాపెనింగ్ ఎట్ సమ్ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్. గతంలో ఒక పర్టికులర్ టైంలో జరిగే యాక్షన్ ని చెప్పేటప్పుడు వి యూస్ దిస్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అండ్ టు పాస్ట్ కంటిన్యూస్ హ్యాపెనింగ్ అట్ ద సేమ్ టైం, 2 పాస్ట్ యాక్షన్స్, 2 పనులు, పాస్ట్ లో 2 పనులు ఒకేసారి జరుగుతున్నప్పుడు. లైక్ వైల్ ఐ వాజ్ స్పీకింగ్, వైల్ ఐ వాజ్ టేకింగ్ ఆన్ ద కాల్ మై చిల్డ్రన్ వర్ ప్లేయింగ్, అంటే నేను ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు నా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. వైల్ ఐ వాజ్ స్పీకింగ్ మై చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ అంటే అక్కడ 2 యాక్షన్స్ జరుగుతున్నాయి. అట్లా గతంలో ఒకే టైంలో 2 పనులు జరుగుతున్నప్పుడు దానికి కూడా మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. అండ్ an action in progress in the past that was interrupted, ఒక పని జరుగుతూ ఉంది అండ్ అది మళ్ళీ పాస్ట్ టెన్స్ లో ఉంది, 2 పాస్ట్ టెన్స్ లో ఉన్నాయి. ఒకటి జరుగుతూ ఉంది, అది ఇంటరప్ట్ అయినప్పుడు కూడా. లైక్ ఐ వాజ్ స్టడీయింగ్ వెన్ మై మామ్ కాల్డ్ మీ, 2 కూడా పాస్ట్ లోనే జరిగినాయి. సో ఇటువంటి సినారియోస్ లో యూజ్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో విల్ సి పాస్ట్ కంటిన్యూస్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందని చూద్దాం. ఓకే, సో ఫర్ ద పాజిటివ్ సెన్స్ మనకి ఎప్పుడు కూడా సబ్జెక్ట్ తో స్టార్ట్ అవుతుంది సెంటెన్స్. మోస్ట్లీ సెంటెన్స్ విల్ స్టార్ట్ విత్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ నౌన్ కదా, సో సెంటెన్స్ పాస్ట్ సబ్జెక్ట్ తో స్టార్ట్ అవుతుంది. అండ్ హెల్పింగ్ వెబ్ మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాం? వీఆర్ యూజింగ్ హెల్పింగ్ వెబ్ యాజ్ was and were. was and were. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ హెల్పింగ్ వెబ్స్ వచ్చేసి was and were ప్లస్ వెబ్, మెయిన్ వెబ్. అండ్ ఫర్ ద మెయిన్ వెబ్ వీఆర్ యాడింగ్ ing form to the main verb. And for the rest of the sentence, so I was reading a book. I was reading a book. నేను ఒక బుక్ చదువుతూ ఉన్నాను. I was reading a book. He, she, it. Okay, he or she or it was writing an email. We or you or they were playing football. So మనకి సెంటెన్స్ ఫార్మేషన్, సెంటెన్స్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది? ఫస్ట్ సబ్జెక్ట్ అండ్ హెల్పింగ్ verb, then the main verb. To the main verb we are adding ing. Okay, this is how it happens in the positive sentence. So negative sentence lo etla untadi? In negative sentence, subject plus was and were plus not. See, we have seen in the past sentence that if I say I do, then for that we are saying that I don't. If I say I did, we are saying that I didn't. The same way, if we are saying was, then wasn't, were, weren't. Okay, so subject plus was and were plus not and main verb. So I was not sleeping at the time. Was not మన షార్ట్ లో ఎట్లా చదవచ్చు? wasn't. I was not sleeping at the time. And they were not watching TV. were not మనం షార్ట్ లో ఎట్లా చదవచ్చు? weren't. They weren't watching TV. Okay, so this is negative sentence structure. అండ్ క్వశ్చన్ సెంటెన్స్, మనం క్వశ్చన్ పాస్ట్ టెన్స్ లో మనం పాస్ట్ టెన్స్ యూజ్ చేసి మనం క్వశ్చన్ చేయాలన్నప్పుడు was and were హెల్పింగ్ వెబ్స్ వచ్చేసి ఫస్ట్ పొజిషన్ లోకి వస్తే was and were ప్లస్ ద సబ్జెక్ట్ ప్లస్ verb. సి ఎట్లా అంటే was she listening to music. was she listening to music అంటే తను మ్యూజిక్ వింటుందా. was she listening to the music వింటూ ఉందా. were they playing cricket, వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారా. were they playing cricket. Okay, what are you doing yesterday at 5 p.m.
what were you doing yesterday at 5 p.m. నువ్వు నిన్న ఈవినింగ్ 5 p.m. కి నువ్వేం చేస్తావు? What were you doing yesterday at 5 p.m.? Okay, so to ask questions using past tense, we can frame like this. And keywords for past continuous tense. ఇంకా ఎట్లా కీవర్డ్స్ ఏమున్నాయంటే, టు హెల్ప్ ఇన్ ఐడెంటిఫై పాస్ట్ కంటిన్యూస్ we use words like while, when, as, at the moment, yesterday at a particular time, yesterday at 8 p.m., last night at this time. Okay, so these are the keywords that we use in the past continuous tense. For instance, while I was studying, my friend called me. While I was studying అంటే నేను చదువుతూ ఉన్నప్పుడు, while I was studying, my friend called me. And when she arrived, we were eating. When she arrived, తను వచ్చినప్పుడు మేము తింటూ ఉన్నాం. We were eating. Yesterday at 9 p.m. they were watching a movie. Yesterday at 9 p.m. మనం particularly time మెన్షన్ చేసి చెప్పాం. Yesterday at 9 p.m. they were watching a movie. Okay, so is this clear so far? In which actions we use, in which scenarios we use this past continuous tense? First thing that, yeah, actions that were happening at specific time in the past, గతంలో ఒక పర్టికులర్ టైంలో జరుగుతూ ఉన్న యాక్షన్స్ చెప్పేటప్పుడు, అండ్ టూ పాస్ట్ యాక్షన్స్ హ్యాపెనింగ్ ఎట్ ద సేమ్ టైం, అంటే గతంలోనే రెండు పనులు ఒకే టైంలో జరుగుతున్నప్పుడు, అండ్ అన్ యాక్షన్ ఇన్ ప్రోగ్రెస్ ఇన్ ద పాస్ట్ దట్ వర్ ఇంటరప్టెడ్. పని జరుగుతూ ఉంది, అది ఇంటరప్ట్ అయ్యింది, డిస్టర్బ్ అయింది మధ్యలో, అలాంటివి చెప్పేటప్పుడు. ఓకే, అండ్ వీ హ్యావ్ సీన్ ద సెంటెన్స్ ఫార్మేషన్, కీవర్డ్స్ ఆల్సో. So here we have some blanks. Fill in the blanks. Okay, so I'll ask you, you answer me. I dash TV when my mom called me. So ఇక్కడ వాచ్ అని ఉంది మనకి verb, దాన్ని ఎట్లా కన్వర్ట్ చేయొచ్చు చెప్పండి. I dash watch TV when my mom called me. సో ఆ వాచ్ అనేది ఇక్కడ ఎట్లా పెట్టచ్చు? You're almost correct. Yes, good. Next, she dash a book while I was cooking. Very good. They dash football at 5 p.m. Okay. What dash you dash at this time yesterday? Questioning. We are asking a question. What were you? You were kada? Yeah. It's a questioning. Yes, yes. Okay. He dashed to music when I entered the room. Yes, he was listening to music when I entered the room. Okay. So some positive sentences ఇక్కడ ఉన్నాయి. I was writing a letter when the phone rang. ఓకే, అంటే ఫోన్ రింగ్ అవుతున్నప్పటికీ ఐ వాజ్ రైటింగ్ ఏ లెటర్ వెన్ ద ఫోన్ ర్యాంగ్. ఫోన్ రింగ్ అయ్యే టైంకి నేను ఏం చేస్తున్నాను? లెటర్ రాస్తూ ఉన్నాను. సో ఫాస్ట్ టెన్స్ ఎలా చెప్పాం? ఐ వాజ్ రైటింగ్, నేను రాస్తూ ఉన్నాను, లెటర్ వెన్ ఫోన్ ర్యాంగ్, ఫోన్ రింగ్ అయింది. షీ వాజ్ కుకింగ్ డిన్నర్ వైల్ ఐ వాజ్ సెట్టింగ్ ద టేబుల్. ఓకే, షీ వాజ్ కుకింగ్ డిన్నర్, తను డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. షీ వాజ్ కుకింగ్ డిన్నర్ వైల్ ఐ వాజ్ సెట్టింగ్ ద టేబుల్, అంటే నేను టేబుల్ రెడీ చేస్తున్నా తినడానికి. మీన్ వైల్ తను ఏం చేస్తుంది? షీ వాజ్ కుకింగ్. సో దీస్ ఆర్ ద టూ పాస్ట్ యాక్షన్స్. వీ యూజ్ ద పాస్ట్ టెన్స్ ఓన్లీ. హీ వాజ్ డ్రైవింగ్ టు వర్క్ వెన్ హీ సా అన్ యాక్సిడెంట్. హీ వాజ్ డ్రైవింగ్ టు వర్క్, అది past continuous. He was driving to work when he saw an accident. That is past tense. Past tense అంటే టూ యాక్షన్స్ ఇక్కడ మనం చెప్తున్నాం అన్ని. We were dancing at the party all night. We were dancing at the party all night. నైట్ పార్టీలో మేము డాన్స్ చేస్తూనే ఉన్నాను. We were dancing all the we were dancing at the party all night. పార్టీలో డాన్స్ చేస్తూ ఉన్నాం. They were playing football when it started to rain. ఓకే, దే వర్ ప్లేయింగ్ ఫుట్బాల్ వెన్ ఇట్ స్టార్టెడ్ టు రెయిన్. వర్షం పడడం మొదలైంది, వాళ్ళు ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారంట. దే వర్ ప్లేయింగ్ ఫుట్బాల్ వెన్ ఇట్ స్టార్టెడ్ టు రెయిన్.
The baby was crying when the lights went off. The baby was crying when the lights went off. అంటే లైట్స్ ఆగిపోయినాయి అని చెప్పి పాప ఏడుస్తుంది. ద బేబీ వాస్ క్రయింగ్, తన పాప ఏడుస్తుంది. ఎప్పుడు? వెన్ ద లైట్స్ వెంట్ ఆఫ్, లైట్లు పోయినప్పుడు చీకటికి పాప ఏడుస్తుంది. యు వర్ టాకింగ్ టు యువర్ ఫ్రెండ్ వెన్ ద టీచర్ ఎంటర్డ్. యు వర్ టాకింగ్, నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఎప్పుడు? వెన్ ద టీచర్ ఎంటర్డ్, టీచర్ క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయ్యే టైంకి నువ్వు నీ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉన్నావు. దీస్ ఆర్ ద పాజిటివ్ సెంటెన్సెస్. అండ్ నెగిటివ్ సెంటెన్స్ ఏమంటే, ఐ వాజ్ నాట్ స్లీపింగ్ వెన్ యూ కాల్డ్ మీ. నువ్వు నాకు కాల్ చేసే టైంకి నేను నిద్రపోవట్లేదు. ఐ వాజ్ నాట్ స్లీపింగ్, నేను నిద్రపోవట్లేదు. వెన్ యూ కాల్ మీ. షీ వాజ్ నాట్ ప్లేయింగ్ అటెన్షన్ డ్యూరింగ్ ద క్లాస్. షీ వాజ్ నాట్ పేయింగ్ అటెన్షన్ అంటే తను అటెన్షన్ పే చేయట్లేదు, క్లాస్ జరుగుతూ ఉంది, బట్ షీ వాజ్ నాట్ పేయింగ్ అటెన్షన్. దే వర్ నాట్ వాచింగ్ టీవీ వెన్ ఐ అరైవ్డ్. నేను వచ్చే టైంకి వాళ్ళు టీవీ చూడట్లేదు. దే వర్ నాట్ వాచింగ్ టీవీ వెన్ ఐ అరైవ్డ్. యూ వర్ నాట్ స్టడీయింగ్ వెన్ యువర్ మామ్ చెక్డ్ ఆన్ యూ. ఓకే, యూ వర్ నాట్ స్టడీయింగ్. అప్పుడప్పుడు అమ్మలు ఏం చేస్తారు, చదువుతున్నారా లేదా అని జస్ట్ అట్లా వచ్చి ఒకసారి ఇట్లా పీప్ చేసి వెళ్ళిపోతారు. అలా మా అమ్మ వచ్చి చూసేటప్పటికి ఏం చేస్తున్నారు, యూ ఆర్ నాట్ స్టడీయింగ్ వెన్ యువర్ మామ్ చెక్డ్ ఆన్ యూ. యా, సో హీ వాజ్ నాట్ లిజనింగ్ టు మ్యూజిక్ వైల్ డ్రైవింగ్. హీ వాజ్ నాట్, తను డ్రైవ్ చేస్తున్నప్పుడు మ్యూజిక్ వినడం లేదంట. హీ వాజ్ నాట్ లిజనింగ్ టు మ్యూజిక్ వైల్ డ్రైవింగ్. అండ్ వీఆర్ నాట్ ఈటింగ్ వెన్ ద గెస్ట్ అరైవ్డ్. గెస్ట్ వచ్చే టైంకి మేము తినట్లేదు. వీఆర్ నాట్ ఈటింగ్ వెన్ ద గెస్ట్ అరైవ్డ్. అట్లానే ఇప్పుడు ఇంటరాగేటివ్, మనం పాజిటివ్ సెంటెన్స్ అండ్ వీ హ్యావ్ సీన్ ద నెగిటివ్ సెంటెన్స్. నౌ విల్ సీ ద ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ మీన్స్ క్వశ్చనింగ్. ఓకే, సో హౌ టు ఆస్క్ క్వశ్చన్. Was I talking too loudly? Was I talking too loudly? నేను గట్టిగా మాట్లాడుతూ ఉన్నానా? Was I talking too loudly? Was she reading a book when you entered? నువ్వు వచ్చే టైం తన బుక్ చదువుతూ ఉందా? Was she reading a book when you entered? Was he playing the guitar at the concert? కాన్సర్ట్లో తన గిటార్ ప్లే చేస్తూ ఉన్నాడా? Was he playing the guitar? And were we discussing the project at the time? ఆ టైంకి మనం ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నామా? Were we discussing about the project? And were they watching for the bus at 7 p.m? Were they waiting for the bus at 7 p.m? వాళ్ళు 7 p.m కి నిన్న బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారా? Were they waiting? వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారా? What were you doing when I called? నేను కాల్ చేసినప్పటికీ నువ్వేం చేస్తావు? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ రిసీవ్ దిస్ క్వశ్చన్ ఫ్రమ్ అవర్ ఫ్రెండ్స్ వెన్ ఎవర్ ఇఫ్ వీ డిడెంట్ పిక్ దేర్ కాల్, then definitely they will ask us, what were you doing when I called? You didn't pick my call, right? So what were you doing? Yeah, when I called. Why was the dog barking all night? Why was the dog barking all night? ఎందుకు అది నైట్ అంతా అరుస్తూ ఉంది? బార్కింగ్ అంటే అరవడం కదా, ఎందుకు అది నైట్ అంతా అరుస్తూ ఉంది? ఓకే, నౌ విల్ సీ ద సెంటెన్సెస్ విత్ టైమ్ ఎక్స్ప్రెషన్స్. టైమ్ ఎక్స్ప్రెస్ యూజ్ చేసి మనం ఎట్లా చెప్పచ్చు. ఎట్ 8 p.m. yesterday I was watching a movie. ఓకే, అంటే నిన్న నైట్ 8 p.m కి నేను టీవీ చూస్తూ ఉన్నాను. I was watching a movie. At 8 p.m. yesterday I was watching a movie. While she was walking in the park, it started to rain. తన పార్క్లో వాక్ చేస్తూ ఉంది. ఆ టైంకి ఏమైంది, నడుస్తూ ఉన్న టైంలో వర్షం మొదలైంది. It started to rain. When the fire alarm rang, we were having lunch. ఓకే, వెన్ ద ఫైర్ అలారం ర్యాంక్ అంటే ఇప్పుడు మనకి ఫైర్ అలారం తెలుసు కదా, అది మోగినప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఆ టైంకి వీఆర్ హ్యావింగ్ లంచ్ చేస్తూ ఉన్నారు. దే వర్ స్లీపింగ్ వెన్ ద ఎర్త్క్వేక్ హ్యాపెండ్. దే వర్ స్లీపింగ్, వాళ్ళు నిద్రలో ఉన్నారు, నిద్రపోతూ ఉన్నారు. దే వర్ స్లీపింగ్ వెన్ ద ఎర్త్క్వేక్ హ్యాపెండ్. భూకంపం వచ్చే టైంకి వాళ్ళు ఏం చేస్తున్నారు? దే వర్ స్లీపింగ్. As I was leaving, he called my name. తను నా పేరు పిలిచాడు. As I was leaving, he called my name. సో కింద నేను కొన్ని వర్డ్స్ ఇచ్చాను. ఓకే, ఎవ్రీడే ఐఎమ్ గివింగ్ సమ్ న్యూ వర్డ్స్. యూజింగ్ దట్ వర్డ్ మీరు ఆ వర్డ్స్ చూస్ చేసి ట్రై టు మేక్ సెంటెన్సెస్. ఓకే, ఈవెన్ ఐ హ్యావ్ గివెన్ మీనింగ్స్ ఆల్సో. వర్డ్స్ ఇచ్చి వర్డ్కి మీనింగ్స్ కూడా ఇచ్చాను. హియర్ ఐ హ్యావ్ గివెన్ 15 words. Okay, use those words to make sentences.